పోలీసుల రాకతో మనోజ్ రోహిణిల బండారం బయటపడింది. రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతి. షాక్లో మనోజ్. అసలెందుకు ఏం జరిగింది, ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సత్యం ప్రభావతితో మాట్లాడకపోయేసరికి ఇక ఎన్ని రోజులైనా మాట్లాడలేదని చెప్పేసి వెళ్ళి మాట్లాడదామని సత్యం దగ్గరికి వెళ్తుంది ప్రభావతి. ఏవండి, నాతో మాట్లాడండి అని ప్రభావతి అడుగుతుంటే ఎవరితో మాట్లాడాలి, ఇక్కడ ఎవరున్నారని అని చెప్పేసి ఇక పక్కనే ఇక మీనా ఉంటే మీనాతో అంటాడు సత్యం. ఏవండి, నేను తప్పే చేశాను, కానీ దానికి క్షమాపణ చెప్పమండం చాలా పెద్ద అన్యాయం అండి. తను నా కోడలు. ఇప్పుడు తనకి నేను క్షమాపణ చెప్తే రేపు పొద్దున్న నుంచి నాకు మా ఇంట్లో గౌరవం ఉంటుందా? నాకు ఏ గౌరవం దక్కదు. తన క్షమాపణ చెప్పేలా చేయకండి అని చెప్పేసి ఇక ప్రభావతి అడుగుతుంటే, ఏమా మీనా, నీకు క్షమాపణ చెప్పడం తన గౌరవం తగ్గించినట్టు అవుతుందంటుంది. మరి నీ బంగారం తీసుకెళ్ళినప్పుడు తన గౌరవం తగ్గలేదా అమ్మా? ఏంటో, అందుకే ఇలాంటి వాళ్ళతో నేను మాట్లాడను. నా పని నేను ప్రశాంతంగా చేసుకుంటున్నాను అని సత్యం అంటుంటే మీనా ఇంకా ప్రభావతిని అలా చూస్తూ ఉంటుంది. ఏంటే, మా మధ్యలో ఇప్పుడు నువ్వు కోరస్సా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది అని మళ్ళీ మొదలు పెడుతుంటే ప్రభావతి. ఇంకా సత్యం అయితే అక్కడి నుంచి లేచి, అందుకో మీనా, అందుకే నేను మాట్లాడలేదు. అది ఆ విషయం ఆవిడకి అర్థమైతే అదే సంతోషం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సత్యం. ఇక మీనా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే రోహిణి వస్తుంది. ఏంటత్తయ్య, మావయ్య ఇంకా మీతో మాట్లాడలేదా అని రోహిణి అడుగుతుంటే, లేదమ్మా, ఇంకా మాట్లాడలేదు. అడిగాను, కానీ నాకు సరిగ్గా అర్థం కాలేదా అని చెప్పింది అని ప్రభావతి అంటుంది. ఏం చెప్పారు నాకు చెప్పండి, ఇప్పుడు నేను అర్థమైతే నేను చెప్తాను అని రోహిణి అంటుంటే, సర్లే కానీ విషయం వదిలే, ఎలాగోలా సర్దుమణుగుతుందిలే కానీ బాలుకి ఇవ్వాల్సిన డబ్బులు, బంగారం డబ్బులు అడ్జస్ట్ చేస్తున్నావా? మీ నాన్నగారిని అడిగావా అని చెప్పేసి రోహిణిని అడుగుతుంది ప్రభావతి. అబ్బా, అటు తిరిగి ఇటు తిరిగి కదా మళ్ళీ మొదటికే వచ్చింది, మళ్ళీ మా నాన్న దగ్గరికి వచ్చింది. ఇంకెక్కడి నుంచి తాను అప్పు ఎక్కడి నుంచి తాను అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది రోహిణి. లేదత్తయ్య, జైల్లో ఉన్నారు కదా, అస్తమానం కాల్ చేస్తే వాళ్ళు ఇవ్వరు. ఎప్పుడో ఒకసారి టైం చూసుకుని కాల్ చేసి అడగాలి అని చెప్పి ఇక రోహిణి అంటుంటే, కొంచెం త్వరగా అడగమ్మా అదేదో. ఆ బాలుగాడి ముఖం మీద 4 లక్షలు కొట్టేశామనుకో, ఈ గొడవ కొంచెం ఎంతో కొంత సద్దు మనుగుతుంది అని చెప్పేసి ప్రభావతి అంటుంది. సరే అత్తయ్య, అని అడుగుతానండి అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది. సరేనమ్మా, మనోజ్ గాడి పరువు నువ్వే నిలబెట్టాలి. వాడు పోగొట్టుకున్నాడు, ఆ డబ్బులు తిరిగిస్తానని చెప్పేసి నువ్వే మాటిచ్చావంట కదా, నువ్వు ఆ మాట నిలబెట్టుకోవాలి అని ప్రభావతి అంటుంది. సరే అత్తయ్య, నేను పార్లర్కి వెళ్తాను అని ఇక పార్లర్కి వెళ్ళిపోతుంది రోహిణి. పార్లర్కి వెళ్ళి అలా ఆలోచిస్తూ కూర్చుంటే అప్పుడే విద్య వచ్చి, ఏంటి రోహిణి అలా ఉన్నావు, మళ్ళీ ఏమైంది, ఏమైనా కొత్త సమస్య అని విద్య అడుగుతుంది. ఇంకేం సమస్య బాబు, ఎప్పుడు ఉన్నదే కదా. ఏంటి మీ నాన్న? మా నాన్నని డబ్బులు అడిగి కట్టమని చెప్తుంది మా అత్తయ్య. ఇంట్లో బంగారం విషయం జరిగిందని చెప్పాను కదా నీకు, దానికి బాలు రివర్స్లో డబ్బులు ఇమ్మని చెప్పాడు. ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వాలంటే మా దగ్గర చిల్లీగా అవ్వలేదు. నాకు తెలిసి కల్పన ఇచ్చిన అమౌంట్ మాత్రమే మనోజ్ దాంట్లో ఉంటాయి, అవి తీసి కట్టాలి తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు అని రోహిణి అంటుంటే, అవును అదేదో బాగుంది కదా, అదే తీయండి అని విద్య అంటుంది. అదంత ఈజీ కాదే మనోజ్, తనకి లాస్ వచ్చినప్పుడు ఆ 4 లక్షలు తీసుకువెళ్ళి కట్టేసి ఉండొచ్చు, కానీ ఆ డబ్బులు తీయకుండా మీనా నగలు తీసేంత రిస్క్ చేశాడంటే ఆ డబ్బులు అసలు బయటికి తీయడనే అర్థం అని చెప్పి రోహిణి అంటుంది. ఇప్పుడు కట్టక తప్పదు కదే, వాళ్ళ నగలే కదా తీసుకున్నాడు, వాళ్ళ నగలు తీసుకున్నప్పుడు కట్టక తప్పదు. చెప్పు, సర్దు చెప్పు, వింటాడు అని విద్య చెప్తుంటే, సరే చెప్తాను అనిక షోరూమ్కి వెళ్తుంది. మనోజ్, ఏంటలా డల్గా ఉన్నావు? ఏం లేదు, అమ్మ నాన్న మాట్లాడుకోవట్లేదు కదా, అందుకని ఆలోచిస్తున్నాను, మొత్తం నా వల్లే కదా అని మనోజ్ అంటుంటే, నీకోసమే కదా ఆంటీ మరి నగలు దొంగతనం చేసింది, లేకపోతే ఆంటీకి ఏం అవసరం చెప్పు, ఆంటీ దగ్గరే బోల్డంత బంగారం ఉంది, అంకిల్ని అడుగుతుంది కావాలంటే డబ్బులు, నీకోసమే చేసి ఇప్పుడు ఇవాళ ఆంటీ తిట్లు తిన్నారు. ఇవాళ నువ్వు డబ్బులు కడితే కానీ ఆ బాలుతో నోరు మోయించలేం మనము అని రోహిణి అంటుంది. ఇప్పటికిప్పుడు 4 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి కడతాం రోహిణి, మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి అని మనోజ్ అంటుంటే, ఉన్నాయి కదా, ఏమున్నాయి, కల్పన ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, ఆ ఆటలో తీసి కట్టేద్దాము అని చెప్పి రోహిణి అంటుంటే, ఏంటి అవి మన సేవింగ్స్ అనుకున్నాం కదా రోహిణి, అవి ఎలా తీస్తాము, మరి ఇంకేం చేస్తావు మనోజ్, అవి ఇవ్వకపోతే ఎలాగా, అవి తీయకపోతే రేపొద్దున్న ఇంట్లో కూడా ఉండలేము, ఆ బాలుతో ఏదో ఒకటి అనిపించుకుంటూ ఉండాలి అని ఇంకా రోహిణి అంటుంటే, సరే అదే చేద్దాం పద అయితే, కానీ మొత్తం 4 లక్షలు ఇవ్వను నేను, 2 లక్షలే ఇస్తాను అని మనోజ్ చెప్పడంతో, సరే ముందు 2 లక్షలు ఇవ్వు, తర్వాత కొన్ని రోజులతో 2 లక్షలు ఇవ్వు, ఇప్పుడే 4 లక్షలు ఇచ్చేస్తే ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతారు. మా నాన్న ఇచ్చారని చెప్పు అని రోహిణి అంటుంటే, సరే ఎప్పుడు చెప్పే అబద్ధమే కదా పద అని ఇంకా రోహిణికి చెప్తాడు మనోజ్.
మనోజ్ కూడా డౌట్ వచ్చేలా ఉంది మా నాన్న మీద. ఏం చెయ్యాలో ఏంటో అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది రోహిణి. ఇంకా 2,00,000 పట్టుకెళ్ళి ఇంటికి వెళ్తారు. ఇంక ఇంట్లో అందరినీ పిలిచి ఆ 2,00,000 తీసుకువెళ్ళి బాలుకి ఇస్తుంటే బాలు అయితే వద్దని చెప్పేసి అంటాడు. అదేంట్రా వద్దంటావేంటి, మీ నగలే కదా పోయాయి, డబ్బులు తీసుకో అని సత్యం అంటుంటే, ఏంటి నాన్న మొత్తం 4,00,000 ఇవ్వాలి, వీడు 2,00,000 తీసుకొస్తే నేను ఎలా తీసుకుంటానో, మొత్తం 4,00,000 ఇచ్చేయమను అని మనోజ్కి చెప్తాడు బాలు. అయ్యో ఒరేయ్, ప్రస్తుతానికి 2,00,000 తీసుకోరా. లేదు నాన్న, 4,00,000 ఇస్తేనే తీసుకుంటాను అని బాలు అంటుంటే, ప్రస్తుతానికి మా దగ్గర లేవు బాలు, మా నాన్న 2,00,000 వేశారు, ఇంకా అదే పర్మిషన్ అంట, మళ్ళీ పర్మిషన్ ఇచ్చాడు, మళ్ళీ 2,00,000 వేసినప్పుడు మేము తీసుకొస్తాము అని రోహిణి అంటుంటే, సరే నీ ముఖం చూసి తీసుకుంటున్నాను పార్లర్ అమ్మ అని ఇక 2,00,000 తీసుకుంటాడు బాలు. ఎన్ని రోజులు పెద్ద గొడవ చేశారు చూసారా, బోడి 4,00,000కి. మా కొడుకు చూసారా, గొడవైన ఒక రోజులోనే 2,00,000 తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాడు, తీసుకెళ్లి ఊరేగండి అని ప్రభావతి అంటుంటే, సత్యం అయితే ఇక ప్రభావతిని కోపంగా చూస్తాడు. ఇంకా ప్రభావతి దెబ్బకి సైలెంట్ అయిపోతుంది. ఇక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అయితే కానిస్టేబుల్ అని పిలిచి, ఇదిగో ఈ కేసులన్నీ తీర్చేయాలి, మనం వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని వద్దాము, అయిపోతే క్లోజ్ చేసేద్దాము అని చెప్పి ఇక పోలీస్ అండంతో, సరే సార్ అని కానిస్టేబుల్ అంటాడు. సార్, ఈ కల్పన వాళ్ళ కేసు ఉండిపోయింది సార్, బాలు అనే అబ్బాయి సాక్షి సంతకం పెట్టాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసి ఇది కూడా క్లోజ్ చేసేద్దాము అని కానిస్టేబుల్ చెప్పడంతో, సరే పద బయలుదేరదాము అని ఇంకా పోలీసులు బాలు వాళ్ళ ఇంటికి వస్తారు. ఏంటి పోలీసులు వచ్చారు అని చెప్పేసి ఇక ప్రభావతి చూస్తూ ఉంటుంది. మీ ఇంట్లో బాలు ఉన్నాడా? ఉన్నాడు, వాడేం చేశాడు, ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంటాడులే అని చెప్పేసి ఇక ప్రభావతి అని ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తుంది, బాలను కూడా పిలుస్తుంది. చూసారా, నా కొడుకు అంటారు, ఏదో పెద్ద ఘనకార్యమే చేశాడు, అందుకే పోలీసులు ఇంటికి వచ్చారు అని ప్రభావతి అంటుంటే, పోలీసులు ఇంటికి వస్తే ఏదో తప్పు చేసినట్టు కాదు, కొన్ని ఉంటాయిలే, కానీ మీరు రండి సార్ అని బాలు పిలుస్తాడు. చెప్పండి సార్, ఏమైంది? ఏం లేదు, నువ్వు ఒక ఆవిడికి సాక్షి సంతకం పెట్టావు కదా, అది సెటిల్ అయిపోయింది, అందుకని చెప్పేసి సాక్షి సంతకం రద్దు చేద్దామని నీ చేతి సంతకం పెట్టించుకోవడానికి మళ్ళీ వచ్చాము, ఎంక్వైరీ కూడా చేద్దాము, నువ్వు ఎలా చేస్తున్నావో ఎక్కడ ఉంటున్నావో చూద్దామని వచ్చాము అని చెప్పేసి పోలీసులు అంటుంటే, ఓకే సార్, ఇదే మా ఇల్లు, ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, సరే అర్థమైంది, సంతకం పెట్టు అని ఇంకా బాలు చేత సంతకం పెట్టించుకుంటారు పోలీసులు. అప్పుడే ఇక మనోజ్ రోహిణి పైనుంచి కిందకి వస్తారు. మీరేంటి ఇక్కడ ఉన్నారు అని పోలీసు అడిగేసరికి, అయ్యి బాబోయ్ చూస్తాడు, నిజం మొత్తం బయట పెట్టేస్తాడు, అయిపోయింది ఆ పని అయిపోయింది అని మనసులో అనుకుంటాడు ఇక మనోజ్. ఏంటి మా అన్నయ్య మీకు ముందే తెలుసా అని బాలు అడుగుతుంటే, ఏంటి తిను మీ అన్నయ్య అయ్యుండి నువ్వు ఆవిడికి సాక్షి సంతకం ఎలా పెట్టావు అని పోలీసులు అడుగుతుంటే, అదేంటి సార్, ఆవిడికి దీనికి సంబంధం ఏముంది, ఆవిడ ల్యాండ్ ఏదో ప్రాబ్లం ఉంది, నా సాక్షి సంతకం పెట్టమన్నారు, అందుకని పెట్టాను, తనకెవరు తెలియదు అక్కడ అని చెప్పేసి అన్నారని పెట్టాను అని బాలు అంటుంటే, ఓహో నీకెలా చెప్పి సంతకం పెట్టించుకుందా, అసలు విషయం ఏంటంటే అని పోలీసులు అంటుంటే, సార్ ఎందుకు సార్ మనకి ఇప్పుడు అవన్నీ, సాక్షి సంతకం పెట్టాడుగా తీసుకువెళ్ళిపోండి అని చెప్పేసి మనోజ్ అంటుంటే, రేయ్ నువ్వు నోరు మూయిరా, ఏదో దాస్తున్నారు, మీరు చెప్పండి సార్, అబద్ధాలు ఆడి తీసుకొస్తే మర్యాదగా ఉండదు, పోలీస్ స్టేషన్లో పడండి వీడిని అని చెప్పేసి బాలు అంటుంటే, ఉండు నేను చెప్తాను అని ఇక పోలీస్ స్టార్ట్ చేస్తాడు. తిన దగ్గర ఒక అమ్మాయి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది, ఆ డబ్బులు తీసుకోవడానికి అని చెప్పేసి ఆ రోజు ఆమెను పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఒక పెంట చేశాక ఆ అమ్మాయి డబ్బులు ఇస్తానని ఒప్పుకుంది, తన లాయర్ని పిలిచి డబ్బులు ఇచ్చి కేసు వాయిదా వేద్దామని చెప్పి చూసింది, కానీ ఎలా అయినా సరే డబ్బులు ఇప్పుడే కట్టాలి అని చెప్పేసి వీరిద్దరూ పెట్టేటప్పటికి ఆ అమ్మాయి ఇంకా డబ్బులు కట్టేసింది వీళ్ళకి. మిగతా కొన్ని డబ్బులు ఉండాలి, అక్కడ కెనడా వెళ్ళి పంపిస్తానని చెప్పేసి అందని నీ చేతక సంతకం పెట్టించుకున్న అమ్మాయి అతను అని చెప్పేసి ఇక బాలుకి చెప్తుంటే, అమ్మని అమ్మ అంటే, రేయ్ నువ్వు ప్రేమించి నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయి డబ్బులు తీసుకొచ్చి షోరూమ్ పెట్టుకున్నావా అని బాలు అనేసరికి ఇక షాకింగ్ ఫేస్ వేసుకుని చూస్తారు ప్రభావతి మరియు సత్యం. అయిపోయింది, రోహిణి దొరికేశాము అని ఇక మనోజ్ మరియు రోహిణి మొహమొహం చూసుకుని అయ్యయ్యో అనుకుంటూ ఉంటారు. నాన్న చూసావా, వీడు ప్రేమించిన అమ్మాయి డబ్బులు దొబ్బేసి పారిపోయింది కదా ఒకసారి, తను ఒకరోజు నా కారు ఎక్కితే ఒకసారి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళమంటే వెళ్ళాను, అప్పుడు దొరికిందనమాట, అప్పుడు సాక్షి సంతకం నన్ను పెట్టమంటే నేను ఆమె ఏం చెప్పిందంటే ల్యాండ్ పేపర్స్ అని చెప్పేసి ఏవో ప్రాబ్లం వచ్చింది, ల్యాండ్ ఇష్యూ అమ్మడానికి అవ్వట్లేదు అందని సంతకం పెట్టాను, కానీ ఇప్పుడు చూసావా ఆ సంతకం వల్ల వీళ్ళ నిజం బయటపడింది అని బాలు అంటుంటే, ఎరా మనోజు నిజంగానే ఆ అమ్మాయినికి డబ్బులు ఇచ్చేసిందా? అబ్బాయి లేదమ్మా ఇవ్వలేదు అని చెప్పి మనోజ్ అంటుంటే,
లేదండి, కావాలంటే తన ఫోన్లో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, చూడండి అని చెప్పి పోలీసులు అంటారు. ఏంటయ్యా అలా చూస్తున్నావు? ఏ ఆ రోజు నువ్వు కేసు పెట్టినప్పుడు ఏం చెప్పావు? మా నాన్న డబ్బులు సరేవి, మా నాన్న పెన్షన్ డబ్బులు పట్టుకెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్పావు కదా. నీకు అంత మీ నాన్న మీద ప్రేమ ఉన్నప్పుడు ఆ నాన్న డబ్బులు మీ నాన్నకి ఇవ్వడం మానేసి నువ్వు దాచేసుకుంటావా? షోరూమ్ పెట్టేసుకుని చెప్పా చేయకుండా ఇంట్లో అని చెప్పేసి పోలీసులు అంటారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు వచ్చి చాలా పెద్ద నిజం బయట పెట్టారు, మీరు నువ్వు ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పేసి బాలు అంటుంటే, అలాంటిది ఏం పర్లేదమ్మా, సరే మేము వెళ్తున్నాము, ఇది మా డ్యూటీ అని చెప్పేసి ఇక పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏరా మనోజు, ఏం మనిషిరా నువ్వు? ఇప్పటికీ ఒక దాని మీద మీ అమ్మని నిన్ను తిడుతూనే ఉన్నాను, మళ్ళీ సిగ్గు లేకుండా ఆల్రెడీ ఇంకోటి చేసి దాస్తావా? ఇంకెప్పుడు మారుతావురా నువ్వు? నువ్వు ఇంక మారవా అని చెప్పేసి తిడుతూ ఉంటాడు సత్యం. ఏమండి ఒకసారి ఉండండి, మరి 40 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయిరా అని చెప్పేసి అడిగితే నువ్వు మీ నాన్న దగ్గర నుంచి వచ్చాయని చెప్పేసి అన్నావు కదా రోహిణి. మీ నాన్న ఇవ్వలేదా అయితే? కల్పన ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి నువ్వు ఇంట్లో ఇచ్చావా? అంటే అబద్ధాలు ఆడారనమాట ఇన్ని రోజులు. ఇప్పుడు కూడా 2 లక్షలు తెచ్చి బాలుకి ఇచ్చింది మీ నాన్న డబ్బులే కదా అని చెప్పేసి మనోజ్ని రోహిణిని అడుగుతుంది ప్రభావతి. ఇంకా అర్థం కాలేదా నీకు లచ్చావతి? నాన్న డబ్బుల్లోనే మిగిలిన డబ్బులు తీసుకొచ్చి నా మొక్క మీద పడేశారు. అటు తిరిగి ఇటు తిరిగి ఆ డబ్బునే తిప్పారు వీళ్ళు. ఇంకా వీడెక్కడ కడతాడు 40 లక్షలు? సిగ్గు లేకుండా అప్పుడు పోగొట్టుకున్నాడు, మళ్ళీ తిరిగి వస్తే ఆ డబ్బులు ఇంట్లో ఎక్కడిస్తే మా ఇద్దరికి పంచిపెట్టాల్సి వస్తుందేమో అని భయపడిపోయి వాడు వాళ్ళ మావయ్య పంపించారని అబద్ధాలు ఆడేసి షోరూంలో పెట్టేసుకున్నాడు. ఇంకా వీడిని ఏమనాలి? అయినా తన అబద్ధాలు ఆడుతున్నప్పుడు నువ్వేం చేసావు రోహిణి? నిజం చెప్పాలి కదా ఇంట్లో అని బాలు ప్రభావతి ఇక ఇద్దరిని అంటుంటే, అమ్మా అంటే నేను ఇద్దామని అనుకున్నాను, రోహిణియే మా నాన్న పంపించినట్టు చెప్పు అని చెప్పేసి అందినమ్మా అని చెప్పేసి ఇక మన చెప్పేసరికి ఏంటి అని చెప్పేసి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి. అత్తయ్య, నేను క్షమించండి అత్తయ్య, నేను కావాలని చేయలేదు. మీరు అస్తమానం మా నాన్న దగ్గర నుంచి డబ్బులు వచ్చాయా, మా నాన్న వచ్చారా అని అడుగుతున్నారు కదా. మా నాన్నేమో రావట్లేదు, మీరేమో కోప్పడుతున్నారు, అందుకని ఆ డబ్బులు మా నాన్న పంపించినట్టు చేద్దామని అలా చేశాను అంతే అత్తయ్య, నేను కావాలని చేయలేదు అత్తయ్య అని రోహిణి అంటుంటే, నువ్వు కావాలని చేసినా కావాలని చేయకపోయినా అవి మా ఆయన డబ్బులు. ఆ 40 లక్షల గురించి అధికారం నీకు ఎవరిచ్చారు? అసలు నిర్ణయం ఎలా తీసుకుంటావు నువ్వు? దొరికిన వెంటనే తెచ్చి మా ఆయనకి ఇవ్వాలని తెలీదా అని ప్రభావతి అంటుంటే, ఏరా మనోజు, పైన గది వేద్దామని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము. బాలు వాళ్ళు హాల్లోనే పడుకుంటున్నారు, నువ్వు నా డబ్బులో దొబ్బేసి బిజినెస్ పెట్టుకుని ఆమె బిజినెస్ మ్యాన్ అంటూ తిరుగుతావా? అసలు నువ్వు మనిషివేనా? ఛీ అని మనోజ్ చేప పగలగొడతాడు ఇక సత్యం. ఏ రోహిణి, అసలు నీకు మనసు ఎలా వచ్చింది? అసలు బుద్ధుందా బుద్ధి లేదా? ఇప్పుడు కానీ పోలీసులు రాకపోయి ఉంటాయి, ఇంకెన్ని రోజులు దాద్దుంటారు మీరు నిజం అని చెప్పేసి ఇక రోహిణి మెడ పట్టుకుని మొహం చెంప పగలగొడుతుంది ప్రభావతి రోహిణిది. అత్తయ్య అని చెప్పేసి రోహిణి అంటే, నోరు ముయ్, అత్తయ్య అని పిలవకు, అసలు నిన్ను ఇంట్లో ఉంచడమే గొప్ప. ఏనాడు మీ నాన్నని చూడలేదు, వచ్చాడు మీ మేనమామ, వాడు కూడా ఏదో ఒక చీర ప్యాంటు షర్ట్ తీసుకొచ్చాడు, అంతే అయిపోయింది. ఇంకా మీ పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు ఏ కార్యానికి దేనికి నేను చూడలేదు. అసలు నిజంగా ఉన్నారా లేకపోతే అబద్ధాలు ఆడుతున్నావో అనేది అర్థం కావట్లేదు. మలేషియా అంటున్నావు, ఏంటో నాకు అసలు నీ గురించి నాకు అర్థం కావట్లేదు అని ప్రభావతి అంటుంటే, అలా అన్నకండి అత్తయ్య, నిజంగా మా నాన్నగారు ఉన్నారు కానీ జైల్లో ఉన్నారు, ఆయన బయటకు వస్తే అప్పుడు వస్తారు అత్తయ్య. ఇంకెప్పుడు బయటకు వస్తారు? ఇంకెన్ని సంవత్సరాల లోపల ఉంటారు? నేను ఇంట్లో అడిగినప్పుడల్లా నువ్వు మీ నాన్న గురించి ఏదో కహాని చెప్తూనే ఉన్నావు, ఏదో ఒకసారి నాతో మాట్లాడించు అని చెప్పేసి కూడా అడిగాను, ఎప్పుడు మీ నాన్నకి ఫోన్ చేయలేదు. నాకు అనుమానంగానే ఉంది అసలు నువ్వు డబ్బున్న అమ్మాయివా కాదా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, అదంతా పక్కన పెట్టి లక్షావతి, ముందు నాన్న డబ్బులు మింగాడు కదా, ఆ డబ్బులన్నీ ఇమ్మని చెప్పు అని బాలు అంటుంటే, అవునరా మీ నాన్న డబ్బులు ఏవి? మీ నాన్న డబ్బులు ఇప్పటికిప్పుడు తిరిగి ఇవ్వకపోతే అసలు మర్యాదగా ఉంటుంది నీకు, అసలు ఎవరు తీసుకోమన్నారా నిన్ను అని ప్రభావతి ఇంకా మనోజ్ని కొడుతుంటే, సత్యం అయితే ప్రభావతిని ఆపి, కొట్టకు ప్రభా, వాడిని ముట్టుకోవాలంటేనే నాకు ఏదోలా ఉంది, చిచ్చి చెడబుట్టాడు నా కడుపులో వీడు, ఛీ అసలు ఏం మనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి రూమ్ లేక బయట పడుకుంటున్నారు, పైన రూమ్ వేద్దామంటే 5 లక్షలు ఇలా నెల అందరూ కలిసి కొంచెం కడదామని చెప్పేసి ప్లాన్ వేసుకుంటే అందులో కూడా వాటా ఇవ్వనన్నావు, ఆ 40 లక్షలు దొబ్బేశావు కదరా, అసలు మనసాక్షి ఎలా వచ్చిందిరా నీకు అని సత్యం అంటుంటే, రే అసలు నాన్నని మోసం చేయాలని నీకు ఎలా అనిపించిందిరా? అంత డబ్బులు తీసేసుకున్నావు, కనీసం ఇదిగో నాన్న అని చెప్పేసి నాన్న కనీసం ఒక 2 లక్షలన్నా ఇచ్చావా?
ఏమి ఇవ్వకుండా మొత్తం నీ అకౌంట్లో దాచుకుని ఇప్పుడు ఆ 2,00,000 నా బంగారం దొబ్బేయడం వల్ల 2,00,000 తీసుకొచ్చి నాకు ఇస్తావా? అవును. ఇప్పుడు నీ అకౌంట్లో ఆల్రెడీ డబ్బులున్నప్పుడు అసలు మీనా నగలు ఎందుకు అడిగావురా అమ్మని అని బాలు అంటుంటే, అవును కదా అని చెప్పేసి ఇక ప్రభావతి ఎలా చూస్తూ ఉండిపోతుంది. ఇప్పటికైనా అర్థమైందా అమ్మ నీకు? వాడి దగ్గర డబ్బులున్నా, వాడు ఏం చేసినా నీకు చెప్పలేదు. నువ్వు మాత్రం వాడికి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటావు. వాడి దగ్గర అకౌంట్లో 4,00,000 డబ్బులు పెట్టుకుని కూడా నాకిప్పుడు 2,00,000 తీసుకొచ్చిచ్చాడు. పైగా అకౌంట్లో ఉన్నా సరే ఏం చేయాలో తెలియక నీ దగ్గరికి వచ్చి అడుక్కున్నాడు అని చెప్పేసి అన్నావు. కావాలంటే అవి గుర్తు చేసుకో. ఆ డబ్బులు కావాలి, ఆ నగలు కావాలి, ఇప్పటికిప్పుడు డీలర్స్కి కట్టాలి అని నేను అంత టెన్షన్ పెట్టాడు. కానీ వాడి దగ్గర అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. ఎందుకంత టెన్షన్ పెట్టాడు అడుగు అని చెప్పేసి ఇక ప్రభావతిని అంటాడు బాలు. ఇంకా ప్రభావతి అయితే ఏం మాట్లాడకుండా నించుని ఉండిపోతుంది. ఎంత నమ్మకం పెట్టుకున్నానురా నీ మీద. చాలా గొప్ప పని చేశావు నువ్వు. ఇంక నీ మీద నమ్మకమే లేదు నాకు. ఈసారి నుంచి నీకు ఏ సాయమూ చేయను అని ఇంకా ప్రభావతి కోపంతో రూమ్లోకి వెళ్ళిపోతుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.